హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ను ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఈ వీడియోకి అయితే 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. ఫ్రెండ్స్, నేను అకాడమీ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ ఉద్యమ చరిత్ర, అదేవిధంగా తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాను. సో ఈ రోజు ఈవినింగ్ 8 o'clock ఉద్యమ చరిత్ర పైన అయితే గ్రాండ్ టెస్ట్ ఉంది. ప్రతిరోజు నేను ఉద్యమ చరిత్ర కావచ్చు, అదేవిధంగా పాలిటిక్స్ సంబంధించి 2 o'clock అయితే కండక్ట్ చేస్తున్నాను. వీటిని మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. జస్ట్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మన కోడ్ SAT10 అనేటువంటి రెఫరల్ కోడ్ యూజ్ చేసి వీటిని మీరు అన్లాక్ అయితే చేసుకోవచ్చు. ఇంకా అకాడమీలో మనకు ప్లస్ కోర్సెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. లక్ష్యం నేమ్ తోటి గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి SI కానిస్టేబుల్ సంబంధించినటువంటి కోర్సెస్ కావచ్చు, వీకెండ్ మ్యారథాన్స్ అండ్ APPS సంబంధించినటువంటి కోర్సెస్ సంబంధించినటువంటి మ్యారథాన్స్, ఇంకా చాలా రకాల కోర్సెస్ అయితే మీకు దీనిలో అవైలబుల్ ఉన్నాయి. ప్రజెంట్ ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మీకు కంప్లీట్గా ప్రిపరేషన్ మెథడ్ ఉంటుంది అండ్ రెగ్యులర్గా డౌట్ క్లారిఫికేషన్, ఫ్రీ టెస్ట్లు, వీక్లీ టెస్ట్లు ఇవన్నీ కండక్ట్ చేస్తారు. వాటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ టెస్ట్లు ఇంకా PDFs అనేటువంటి వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 1 month నుంచి 12 months వరకు సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ఉంటాయి. మన కోడ్ వాడినట్లయితే ఇక్కడ కరెంట్ ప్రైస్ మీద మీకు 10% ఆఫర్ అనేది ఇన్స్టెంట్గా రావడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వీటిని ఇమీడియట్గా తీసుకోండి. సో వాటికి సంబంధించిన లింక్స్ అని కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ప్రతి ఒక్కరు చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఇక్కడ రాజకీయాల మీద ఉన్న సోయి ఉద్యోగాల భర్తీ పైన లేదంటూ ఈటల రాజేందర్ కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది నిన్న ప్రెస్ మీట్లో సందర్భంగా. సో ఇక్కడ చూసినట్లయితే మనకు నిరుద్యోగుల కండలో కేసీఆర్ మట్టి కొడుతుండు ఈటల రాజేందర్. ఆయన లేవగానే దేశంలో పార్టీలన్నీ లేస్తాయనేది ఆయన భ్రమనే అని చెప్పేసి ఎద్దవ చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. సో దీనికి సంబంధించినటువంటి కంటిన్యూషన్ న్యూస్ కనుక మనం చూసినట్లయితే సీఎం కేసీఆర్ రాజకీయాల మీద ఉన్నటువంటి సోయి ఉద్యోగాల భర్తీ పైన లేదని హుజరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. ఆయన కాళ్ళ కింద భూమి కదిలిపోతుందని, సమస్య పరిష్కరించే సత్తా లేక జాతీయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారని చెప్పేసి విమర్శించారు. కేసీఆర్ మోసాలను, అబద్ధ ప్రచారాలను జనం నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కేసీఆర్ అహంకారం తగ్గించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కేసీఆర్ లేవగానే దేశంలో ఉన్నటువంటి పార్టీలు లేస్తాయనేది భ్రమనేనని ఎద్దేవా చేశారు. ప్రజాగ్రహం నుంచి తప్పించుకోవడానికే కేసీఆర్ ముంబై పర్యటన వెళ్లారని చెప్పడం జరిగింది. జాతీయ పార్టీ లేకుండా ప్రాంతీయ పార్టీల కూటమి సాధ్యం కాదని ఈటల అన్నారు. నిరుద్యోగులు ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఇంత నీచమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉందని చెప్పారు. ఇంత నీచమైన పరిస్థితి రాష్ట్రంలో ఉందని చెప్పారు. సో PRC కమిటీ చెప్పినట్లుగా 1,90,000 ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేశారు. ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఈటల మీడియాతో మాట్లాడుతూ నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలనే చిత్తశుద్ధి లేదు, ధ్యాస కేసీఆర్ ప్రభుత్వానికి లేదని, ఎన్నికల సందర్భంగా హామీలు ఇచ్చి తర్వాత నిరుద్యోగుల కళ్ళలో మట్టి కొడుతున్నారని చెప్పేసి ఫైర్ అయ్యాడు. సో ఇక్కడ సెకండ్ టర్మ్లో ఒక్క నోటిఫికేషన్ అన్నా ఇచ్చిందా అని చెప్పేసి కూడా ఇక్కడ మాట్లాడడం జరిగింది. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గత 3 ఏళ్లలో ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని ఈటల ఆరోపించారు. కడుపు కట్టుకొని కాయకష్టం చేసి తమ బిడ్డలను తల్లిదండ్రులు చదివించుకుంటున్నారని, కానీ నోటిఫికేషన్ లేక నిరాశతో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి రాష్ట్రంలో వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 132,000 ఉద్యోగాలు నింపామని కేటీఆర్ చెప్తుండు. TSPSC ద్వారా 31,000 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని గుర్తు చేశారు. RTCలో 4,768 ఉద్యోగాలు భర్తీ చేశామని కేటీఆర్ ప్రకటించారు. 2014 తర్వాత ఒక్క డ్రైవర్, కండక్టర్ కూడా నియమించలేదని తెలిపారు. విద్యుత్ శాఖలో కూడా గతంలో పనిచేసిన వాళ్ళనే కంటిన్యూ చేస్తూ ఆర్టిజన్లుగా నియమించుకుంటున్నారు. సో VROల పరువు తీసి రెవెన్యూ శాఖ అంటేనే దొంగ డిపార్ట్మెంట్ అన్నట్లుగా పరిస్థితి తీసుకొచ్చారని చెప్పేసి ఫైర్ అయ్యాడు. ఇంకా సిస్టమ్లు కంట్రోల్ చేసేటువంటి సత్తా లేక తన పేపర్లో ధర్మగంట పేరుతో ఉద్యోగుల పరువు తీశారంటూ VRAలను వ్యవస్థలను నాశనం చేశారని చెప్పేసి ప్రభుత్వం పైన కొన్ని విమర్శలు అయితే చేసినట్లు మనం ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సెకండ్ టర్మ్ నుంచి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని చెప్పేసి ఇక్కడ మనకు ఈటల రాజేందర్ ప్రభుత్వాన్ని విమర్శించినట్లే మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇది ఇంకొక న్యూస్ పేపర్లో మనకి ఈనాడు న్యూస్ పేపర్లో కూడా ఇచ్చారు. 191,000 ఉద్యోగాలను భర్తీ చేయాలి, భాజపా నేత ఈటల డిమాండ్, ఫ్రంట్ పేరుతో కేసీఆర్ భ్రమపడుతున్నారని ఎద్దేవా అని చెప్పేసి ఇక్కడ సేమ్ మ్యాటర్ ఇంకొక న్యూస్ పేపర్లో కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే సెర్ఫ్ ఉద్యోగులు రెగ్యులరైజేషన్ ఏమైందని చెప్పేసి ఇక్కడ మనకు ఒక అప్డేట్ చూడవచ్చు. TRS ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిండ్రు. 8 ఏళ్లుగా ఉద్యోగులు ఎదురు చూస్తుండ్రు. సీఎం కేసీఆర్ కు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ లేఖ అంటూ చూడవచ్చు. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్
చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మనకు టీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ముచ్చట ఏమైందంటూ సీఎం కేసీఆర్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించినట్టు ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. దానికి సంబంధించినటువంటి ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని చెప్పేసి సీఎంకు లేఖ రాసినట్టు కూడా ఇక్కడ మనకు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే మనకు రావడం జరిగింది. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే తీరనున్నటువంటి నర్సుల కొరత అని చెప్పేసి చూడవచ్చు. నర్సుల ఖాళీల వివరాలను సేకరిస్తున్నటువంటి ప్రభుత్వం రానున్నటువంటి మెగా జాబ్ నోటిఫికేషన్లో భర్తీ, కరోనా 317 జీవోతో పెద్ద ఎత్తున నర్సుల పోస్టులు ఖాళీ. సో ఇక్కడ చూసినట్లయితే పిహెచ్సి మొదలై వైద్య కళాశాల వరకు నర్సుల కొరత అని చెప్పేసి ఇచ్చారు. సో రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింగ్ స్టాఫ్ కొరత తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికతో ముందుకెళ్తుంది. కొత్తగా ఏర్పడినటువంటి జిల్లాల వారీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు, వాటిల్లో రోగుల అందుబాటులో ఉన్నటువంటి నర్సుల సంఖ్యపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు వివరాలు తెప్పించుకుంటున్నారు. వారం 10 రోజుల్లో రాష్ట్రంలో నర్సుల ఖాళీల వివరాలు ప్రభుత్వం వద్దకు చేరున్నాయని వైద్య ఆరోగ్య ఉన్నతాధికారులు తెలిపారు. సో రానున్నటువంటి మెగా జాబ్ నోటిఫికేషన్లో నర్సుల పోస్టులు పెద్ద ఎత్తున ఉండనున్నాయని చెప్పేసి అధికారులు చెప్తున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఏదైతే మనకు 50,000 ఉద్యోగాల భర్తీ అంటున్నారు కదా, సో దానికి సంబంధించి దాంట్లో ఈ నర్సుల ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తామని చెప్పేసి చెప్తున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. ఇక సైనిక ఉద్యోగాలేవి ఎన్నికల సభలో కేంద్ర రక్షణ మంత్రిని నిలదీసినటువంటి నిరుద్యోగులు. సో ఇక్కడ డోంట్ వరీ హోగి అంటూ రాజ్నాథ్ సమాధానం అంటూ ఇక్కడ మనం ఒక అప్డేట్ చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే ఎన్నికల ప్రచారం లాగా బీజేపీ నాయకులకు గట్టి షాకులు తగులుతున్నాయి. మొన్న అమిత్ షాను రైతులు నిలదీయగా నేడు రాజ్నాథ్ సింగ్ వ్యతిరేకంగా నిరుద్యోగ యువత ఆందోళనకు దిగింది. ఉద్యోగ నియామకాలు ఏవంటూ ప్రశ్నించింది. రక్షణ మంత్రిగా ఉండి ఆ శాఖలో ఆర్మీ రిక్రూట్మెంట్ చేపట్టడం లేదంటూ యువత ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక్కడ గోందా నియోజకవర్గంలో నిర్వహిస్తున్నటువంటి ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తుండగా నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో లేచి నిరసన వ్యక్తం చేసింది. సైన్యంలో ఖాళీల భర్తీ చేయాలంటూ నిరుద్యోగుల నినాదాలతో సభ హోరెత్తిందంటూ చూడవచ్చు. సో వాళ్ళకి ఇక్కడ రాజ్నాథ్ గారు సమాధానం చెప్పినట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక నెక్స్ట్ ఫీల్డ్ అసిస్టెంట్ల డ్యూటీ ఎక్కేదెప్పుడు, జాబ్ నుంచి తొలగించి 2 ఏళ్ళంటే ఇక్కడ చూడవచ్చు. అప్పటి నుండి ఆందోళన చేస్తున్నటువంటి ఈ ఫీల్డ్ అసిస్టెంట్ రోడ్డున పడినటువంటి 7,651 కుటుంబాలు 8 వారాల్లోగా విధుల్లోకి తీసుకోవాలన్న హైకోర్టు అంటూ చూడవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 7,651 మంది ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను సర్కార్ విధుల నుంచి తొలగించి 2 ఏళ్ళు కావస్తుంది. వీరంతా అప్పటి నుంచి పోరాడుతూనే ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోకు వ్యతిరేకంగా సమ్మె చేస్తారనే సాకుతో సర్కార్ వీరిని మూకుమ్మడిగా సస్పెండ్ చేసింది. వీరు పనులను పంచాయతీ కార్యదర్శికి అప్పచెప్పింది. తమతో విధుల్లోకి తీసుకోవాలని వీరు ఉద్యమిస్తూనే మంత్రుల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా పని భారం పెరుగుతుందంటున్నారు. అంటే ఈ వర్క్ అప్పచెప్పడం వల్ల ఒత్తిడి పెరుగుతుందని చెప్పేసి పంచాయత్ సెక్రటరీ కూడా చెప్తున్నారు. నిజానికి గ్రామ స్థాయిలో సెక్రటరీలకు చాలా వర్క్ ఉంటుంది. సో ఉపాధి హామీ పనుల నుంచి తమను తప్పించాలని వీరంతా మంత్రులకు అధికారులకు కలిసి కోరుతున్నట్లుగా కూడా ఇక్కడ ఇచ్చారు. సో అంటే వాళ్ళకు వర్క్ పెరుగుతుంది, వీళ్ళ ఉద్యోగాలు తీసేస్తారు. సో వీళ్ళను 8 వారాల్లో రిక్రూట్ చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ హైకోర్టు కూడా ఒక ఆదేశం జారీ చేసినట్లు అప్డేట్ అయితే చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్ గురించి చూద్దాం. మనం ఇక్కడ నోటీస్ బోర్డు ఈనా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి వాటిని చూసినట్లయితే ఆల్రెడీ మనం ఈ తెలంగాణ కోఆపరేటివ్ బ్యాంకులో ఉన్నటువంటి దాని గురించి చాలాసార్లు ప్రీవియస్లో చూసాం. ఇక్కడ వరంగల్ ఎన్ఐటి నుంచి మనకు కొన్ని టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. 99 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్రొఫెసర్ 29, అసోసియేటివ్ ప్రొఫెసర్ 50 వేకెన్సీస్, అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ A1 అండ్ అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ గ్రేడ్ 2కు సంబంధించినటువంటి పోస్టులు అయితే ఉన్నాయి. సో దీనికి సంబంధించి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 21 అనేది లాస్ట్ డేట్ ఇచ్చారు. సో మార్చి 17 వరకు లాస్ట్ డేట్ ఇచ్చారు. 21 నుంచి మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా టీచింగ్ ఫీల్డ్ కనుక ఉన్నట్లయితే వాటికి అప్లై చేసుకోండి. ఇంకా రిమైనింగ్ వాటి గురించి మనం చూస్తే ఇంకోటి ఇక్కడ ఇర్కాన్లో 389 ఇంజనీర్లు అంటే ఒకటి చూడవచ్చు. భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందినటువంటి న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఇర్కాన్ నుంచి 389 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేశారు. సీనియర్ వర్క్ ఇంజనీర్లు కావచ్చు, వర్క్ ఇంజనీర్లు, సైట్ సూపర్వైజర్లు, జియాలజిస్ట్ లాంటి పోస్టులు అయితే ఉన్నాయి. సో వీటికి ఇంజనీరింగ్ డిప్లొమాతో పాటు ఎంఎస్సి ఎంటెక్ ఉత్తీర్ణత అనేది ఉండాలి. దాంతోపాటుగా ఎక్స్పీరియన్స్ కూడా అయితే అడుగుతున్నారు. వాకిన్ ఇంటర్వ్యూ పద్ధతిలో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. సో వాటి డేట్స్ కూడా ఇచ్చారు. మార్చి 8, 11, 12 తేదీల్లో సంబంధిత రాష్ట్రాల ఇర్కాన్ కార్యాలయంలో వీటికి సంబంధించినటువంటి వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే ఉంటాయంట. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి వాటిని చెక్ చేయండి, వాటికి అటెండ్ కాండి. ఇక నెక్స్ట్ మనం హైదరాబాద్లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి కూడా 6 పోస్టుల భర్తీకి సంబంధించి ఒక నోటిఫికేషన్ జారీ చేశారు. సో టెక్నికల్ గ్రూప్ డి కావచ్చు, కెమికల్ అండ్ సివిల్ మెకానికల్లో ఈ పోస్టులు అయితే ఉన్నాయి. మొత్తం 6 వేకెన్సీస్ ఉన్నాయి. మార్చ్ 11 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్లో. సో ఇక్కడ nfc.gov.in అనే వెబ్సైట్కి వెళ్తే మీకు పూర్తి వివరాలు అయితే లభిస్తాయి. ఇక న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ నుండి కాంట్రాక్ట్ ప్రాతిపదికన 14 ఉద్యోగాల కోసం మరొక నోటిఫికేషన్ జారీ చేశారు. గ్రాఫిక్ డిజైనర్,
ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించిన ఉద్యోగాలు. ఇంటర్వ్యూ రాత పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అవసరం అంటున్నారు. సో వెబ్సైట్కి వెళ్తే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే దొరుకుతాయి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరు.